హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేణు రియా అఫీషియల్. రేణు రియా అఫీషియల్ అని ఎందుకు అంటున్నాను అంటే, నేను మా పాప పేరు పైన అకౌంట్ ఓపెన్ చేశాను రియాంతిక అని. కానీ ఇప్పుడు మాత్రం రేణు రియా అని పేరు చేంజ్ చేస్తున్నా. ఎందుకు అలా అంటే, నేను మొత్తం నా వీడియోసే చేస్తున్నా. నా వీడియోస్లో పాప పేరు ఎందుకు ఉండడం అనేసి రేణు రియా అని నాది పాప పేరు కలిపి 2 కలిపి రేణు రియా అని పెడుతున్నాను. సో అసలేంటి అంటే, నిన్న అసలు మేము అనుకోలేదు హాస్పిటల్‌కి అంత ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తదని. కానీ రియాకు మొత్తం స్టమక్ పెయిన్ వచ్చి అసలు 2 వీక్స్ నుంచి అంటుంది తనకు స్టమక్ పెయిన్ అని. అది నార్మల్ స్టమక్ పెయినే అని అనుకున్నాను. ఇప్పుడైతే మేము హాస్పిటల్‌కి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే పాప మాత్రం సైలెంట్‌గా కూర్చుంది చూడండి. తనకు అస్సలు సుధరాయించట్లేదంట. సైలెంట్‌గా అయిపోయింది. అసలు లేదంటే చాలా సతాయిస్తుంది, చాలా అల్లరి చేస్తుంది. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా కూర్చుంది. ఇంకా హాస్పిటల్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. నిన్న అయితే ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చిందని ఫుల్ ఏడవడము, ఇట్లా చేయడము, అసలు సుధరాయించలేదమ్మ కొంచెం కూడా. ఇంకా మాకేం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఇంకా మేము ఈవినింగ్ 4:00కి వెళ్ళిపోయాము మేము హాస్పిటల్‌కి. అక్కడ వెళ్ళినాక మేము ఓపీ తీసుకున్నాము. ఓపీ తీసుకొని వెయిట్ చేసాము. 7 అయ్యింది. చాలామంది ఉండే మెంబర్స్ అక్కడ పేషెంట్లు. ఇక 7 అయ్యింది. 7 ఇక మేము హాస్పిటల్లో లైన్ కోసం కూర్చున్నాము ఓపీ తీసుకొని. అసలు చాలామంది ఉన్నారు పేషెంట్స్. ఎక్కువ ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకే తీస్తారు స్కానింగ్. ఇంకా మా పాపకు కూడా స్కానింగ్ తీస్తారు అని చెప్తే ఇక్కడ వచ్చాము. చాలా లేట్ అవుతుంది అసలు టైము. 7:00కి స్కానింగ్ తీశారు డాక్టరు. అయితే స్కానింగ్ మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మొత్తం తనకు స్టమక్ మొత్తం స్కాన్ తీశారు. చిన్న పేగు, పెద్ద పేగు, అసలు ప్రాబ్లం ఏంటి, స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుందని స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసినాక దేవుని దయ వల్ల మొత్తం నార్మల్ వచ్చింది. ఏ ప్రాబ్లం రాలేదు. అసలు నేనైతే చాలా భయపడ్డాను. ఆమె స్టమక్ పెయిన్ అని ఏడుస్తే అసలు ఏమవుతుంది పాపకి, ఎందుకు ఇట్లా ఏడుస్తుంది అని చాలా బాధపడ్డాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తను అంత ఇబ్బంది పడింది స్టమక్ పెయిన్ అని చెప్పేసి. అసలు దేవుని దయ వల్ల నిజంగా అసలు ఏ ప్రాబ్లం రాలేదు. డాక్టర్స్ నార్మల్ ఉందని చెప్పారు. ఇక ఫుడ్ మంచి కరెక్ట్ పెట్టండి, బయట ఫుడ్ ఏది తినొద్దని చెప్పారు. మెయిన్గా అయితే చిప్స్, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఎక్కువ బయట ఫుడ్డే ఇష్టపడతారు. చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ తినడానికి ఇష్టపడతారు. బయట ఫుడ్నే ఎక్కువ ఇష్టపడతారు. అసలు ఈ రోజులలో బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అన్నీ కల్తీ వస్తున్నాయి. ఐస్ క్రీమ్ అయినా, చాక్లెట్ అయినా, బిస్కెట్స్ అయినా, కుర్కురే, చిప్స్ ఏదైనా సరే అసలు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ మట్టుకి అసలు ఇంట్లో ఏదైనా సరే ప్రిపేర్ చేసి హెల్తీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి. కానీ బయట అసలు పెట్టడం, నేనైతే మ్యాక్సిమం మా పాపకి బయట ఏ తినిపించాను. కానీ తనకు ఫుడ్ కరెక్ట్గా తినదు. తను మార్నింగ్ ఎప్పుడో తింటే మళ్ళీ నైట్ తింటుంది. మధ్యలో అసలు తినదు. అది చాలా బలవంతంగా తింటుంది. ఆ 2 టైమ్స్ కూడా చాలా బలవంతంగా తింటుంది. అసలు ఆ పాపకి అందుకే ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా అసలు ఎవరికి కూడా మీ పిల్లలకు చాలా జాగ్రత్తగా చూడండి. మంచి హెల్తీ ఫుడ్ పెట్టండి. 3 టైమ్స్ వాళ్ళకు కడుపు నిండా ఉండేటట్టు ఏదైనా సరే, స్నాక్స్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే ఇంట్లోనే చేసి పెట్టండి. ఫుడ్ కూడా కరెక్ట్ తీసుకుంటట్టు చూడండి. మళ్ళీ స్టమక్ పెయిన్ అని ఇబ్బంది పడితే ఎమర్జెన్సీ అని అవాయిడ్ చేయకండి. వాళ్ళు నార్మల్గానే స్టమక్ పెయిన్ అని చెప్తే అసలు నమ్మకండి. ఎమర్జెన్సీ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే అది చిన్నది పోయి పెద్దగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక మనకున్నది పిల్లలు మాత్రమే. ఆ పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళని హెల్తీగా ఉంచాలి అంతే. ఇంట్లో ఉండి మనం అది ఆ మాత్రం చేయలేకపోతే వేస్ట్ ఇంకా. సో నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను.